వెల్కమ్ బ్యాక్. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తయిందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. శివలింగాన్ని ముక్కలు చేసిన వారికి ఘోర పరాజయం ఎదురైందని చెప్పారు. ఇలాంటి ఘటనలను ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని పటేల్ గుర్తు చేశారని అన్నారు. కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తామని మాధవ్ తెలిపారు. సోమనాథ్ ఆలయాన్ని దాడి చేయడం జనవరి 8, 9, 10 3 రోజుల పాటు నిరాఘాటంగా ఆ యొక్క శివాలయానిపై దాడి చేసి దాన్ని పూర్తి స్థాయిలో శిథిలం చేసి శివలింగాన్ని ముక్కలు చేసి ఏదో విజయం సాధించాలని చెప్పి ప్రజలకి వెళ్ళడం జరిగింది. ఘోర పరాజయం పొంది ఈ దేశం నుంచి పారిపోవడం జరుగుతుంది. తిరిగి మొత్తం యావత్ హిందూ సమాజం తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటారు. మళ్ళీ ఒకసారి గదిని ఈ దేశంపై దాడి చేశారు. దాడి చేసే ముందే ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన పూజాన్ని చంపి మొత్తం దేవాలయం మళ్ళీ కొలగొట్టి మరొకసారి శివలింగాన్ని పూర్తిగా